హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు టమాటా మునక్కాడ కర్రీ గురించి తెలుసుకుందామండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఈ టమాటా మునక్కాడ కర్రీని తయారు చేసుకుందాము. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 20 జీడిపప్పులను కొద్దిగా నీరు పోసి సాధ్యమైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో 8 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 3 దోర మునక్కాడలను ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి 80% వేగనివ్వండి. పూర్తిగా మాత్రం వేపకండి. 80% వేపుకున్న ఈ మునక్కాడలను తీసి పక్కనుంచుకోండి. అదే ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పును వేసి దోరగా వేపుకోండి. మినప్పప్పు కొద్దిగా కలర్ మారగానే 1/2 స్పూన్ జీలకర్రను వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలండి. అప్పుడే జీలకర్రలోని ఫ్లేవర్ బయటికి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కారానికి సరిపడు 6 పచ్చిమిరపకాయలను మధ్యకు చీల్చి ఇందులో వేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇందులో వేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారము, అలానే 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసి 2 నిమిషాల పాటు ఆయిల్లో ఈ మసాలాను బాగా వేపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత 1/2 కప్పు నీటిని తీసుకొని ఇందులో వేసుకోవాలి. మసాలా బాగా ఉడకాలండి. రుచికి సరిపడు ఉప్పును కూడా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ మసాలాని ఉడికించుకోవాలండి. మసాలా నుంచి ఆయిల్ పైకి తేలాలన్నమాట, అలా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు 2 పండు టమాటాలను పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్పై ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్పై 2 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కలను బాగా మగ్గించుకోవాలండి. అలానే 1/4 కప్పు పల్చటి చింతపండు పులుసును కూడా ఇందులో వేసుకోవాలి. దీనిని అంతా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలండి. ఈ కర్రీలోకి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ యొక్క టేస్ట్ బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 80% వేపుకున్న మునక్కాడ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి గ్రేవీ కొంచెం పలుచగా కావాలి అనుకుంటే నీరు పోసి ఉప్పును సరిచేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 15 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ బాగా ఉడికితేనే మునక్కాడలోని సారం కర్రీలోకి వస్తుంది. ఇక చిక్కని రుచిగల గ్రేవీ కూడా వస్తుందండి. గుమగుమలాడే టమాటా మునక్కాడ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలో ఈ టమాటా మునక్కాడ కర్రీని వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.